అందరికీ నమస్కారం. మహేష్ బాబు మీద తెలియకుండానే అసలు ఊహించంత అభిమానం పెరిగిపోయింది. నిజంగా చెప్తా ఈ మాట, ఐశ్వర్య ఓకే, హార్ట్ఫుల్ చెప్తా. రుద్ర క్యారెక్టర్లో అసలు నేను వారణాసి సినిమాకి సంబంధించి దాని టీజర్ అందామా లేదన్నప్పుడు వచ్చినప్పుడు గ్లిమ్స్ అందామా, మహేష్ బాబు యొక్క అపీరెన్స్ కానీ అతని గురించి డెడికేషన్ గురించి రాజమౌళి చెప్పినప్పుడు కానీ ఆ సినిమాకు సంబంధించి ఆ విజువల్స్ చూసిన తర్వాత కానీ అబ్బా 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 అబ్బా, నిజంగా ఈ సినిమా కోసమే సినిమాల్లోకి వచ్చాడు మహేష్ బాబు అనిపించింది నాకైతే. ఇదే మూమెంట్లో ఇంకొక న్యూస్, మహేష్ బాబుది పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే హైవే అని ఉంటుంది, మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు. దాని మీద ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు చలానాలు పడ్డాయంట, 2 చలానాలు, అవి కట్ల. దాంతో ఆయన అభిమాని ఎవరో తెలుసుకొని అసలు మా బాబుని, మా మహేష్ బాబుని ఎవరు ఏమనొద్దు అని చెప్పేసి ఆ చలాన్ని అతను కట్టేసి అతను వీడియో అప్లోడ్ చేశాడు. ఇది చూసినటువంటి వాళ్ళు పాప మహేష్ బాబు చాలా పేదోడు, సాయం చేసాడు కొంతమంది. ఇంకొంతమంది ఊరుకోండి, పాప మహేష్ బాబుని బాలీవుడ్ భరించలేదు తెలుసా, అందుకే టాలీవుడ్లో సినిమాలు చేస్తాడు, గతం ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అన్న. ఇంతలో నిజమే, బాలీవుడ్ భరించలేదు, కానీ బాలీవుడ్ చేసే వాళ్ళకి అంటే గుట్కా యాడ్లు, పాన్ మసాలా యాడ్లు అవి భరిస్తే కదా. ఊరుకోవయ్యా, మీ మహేష్ బాబు దారుణ కమర్షియల్ పర్సన్. అదేంటి బయట చాలా హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నాడు కదంటే, ఆయన ఒకటే చేపిస్తున్నాడా, ఆయనకు ట్రస్ట్ ఉంది, చాలా మంది వస్తారు. అండ్ మోరోవర్ బయట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరి కొంతమంది, అండ్ హాస్పిటల్స్ వాళ్ళు అన్ని కలగలిపి సమ్ టైమ్స్ ఆరోగ్యశ్రీ కింద కూడా కొన్ని కవర్ అయ్యి ఉంటాయి, కొన్ని గవర్నరీ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి, మీకు తెలియదు అవి. మహేష్ బాబు అంటే కమర్షియల్. ఎస్, ఇప్పుడున్న హీరోలలో నో డౌట్ ఉన్నంతలో బెస్ట్ పర్సన్ సోషల్ సర్వీస్ విషయంలో, నో డౌట్. కానీ ఫ్యామిలీ అంతా కూడా యాడ్స్ చేసే విషయంలో, కమర్షియల్ యాడ్స్ చేసే విషయంలో వీళ్ళు డబ్బు వస్తుందంటే చాలు ఏదైనా రెడీ అంటారు అని అంటూ ఉంటే నాకు మనసు చివుకు అంది, బాధ అనిపించింది. సో మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా మహేష్ గారు, ఓపెన్గానే అన్న మహేష్ అన్న, మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, ఇంత గొప్ప సినిమా తీస్తూ రుద్ర లాంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేస్తూ కూడా ఎందుకన్నా నీకు ఆ పాన్ మసాలా యాడ్లు, ఎన్ని కమర్షియల్ లేవని నీకు. సరే థమ్స్అప్ విషయానికి కూడా గతంలో వద్దన్న, బట్ హ్యాపీగా నువ్వు థమ్స్అప్ చేసుకున్నా. ఇంకా అలవాటు అయిపోయారు, కూల్ డ్రింక్స్ ఏం చేయలేం, బట్ గుట్కలు అలవాటు అయిపోయారు, మనం చేయకూడదన్న, వద్దది. ఆ పాన్ మసాలా యాడ్ మీరు ఆపేయండి. ఇప్పటికీ మీరు కనుక ఆ డేట్ కనుక అయిపోయింది, ఎండర్స్మెంట్ డేట్, సంతోషం, మళ్ళీ ఎక్స్టెన్షన్ వద్దు. లేదు ఇంకా ఉందనుకుంటే వాళ్ళతో మాట్లాడి దాన్ని క్లోజ్ చేయించాను. ఇక మీదట పాన్ బహార్ అంటూ ఆ పాన్ మసాలా యాడ్లు విజయానికి గుర్తు, విజయానికి ఆనందం, ఇట్లాంటి ఇదిలో మిమ్మల్నిగా చూడాలని అనుకోవట్లా. మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సినిమాలో మాత్రం మీరు కనపడుంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఐఎమ్ షూర్ రాజమౌళికి నిజమైనటువంటి ఇష్టమైనటువంటి హీరో అంటే మీరు అనిపిస్తుంది. మరలా చెప్తున్నా, ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ అయితే రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ. ఐఎమ్ షూర్ మినిమంలో మినిమం 5,000 కోట్లు అయితే కొల్లగొట్టిందని అనిపిస్తుంది ఈ సినిమా అయితే. ఈవెన్ ఈ సినిమాకి వాడిన కెమెరా కూడా ఐమాక్స్ కెమెరా, వరల్డ్లో 2వ సినిమా ఇలా తీయటం, ఇండియాలో ఫస్ట్ సినిమా ఈ ఐమాక్స్ కెమెరాలతో తీయటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి చాలా ఉన్నాయి, వీళ్ళకి తర్వాత వీడియోలు వేస్తాను. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మహేష్ బాబు యొక్క అభిమానులు కానీ, నమ్మక శిరోద్కర్ మేడం మీరు కానీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, అభిమాని సంఘాలు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంత గొప్ప పేరు అండ్ ఈ రుద్ర సినిమాతో ఆయనకు వచ్చినటువంటి ఆ గొప్ప గుర్తింపు అసలు అద్భుతం. అదైతే అటువంటి పర్సన్ ఈ పాన్ మసాలా యాడ్లు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి మరలా ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మహేష్ బాబు టీం కావచ్చు, నమ్మక శిరోద్కర్ మేడం కావచ్చు, ఎవరైనా సరే మహేష్ అన్నదాకా ఈ వీడియో వెళ్ళదు. ఒకవేళ వెళ్తే సంతోషం, ఖచ్చితంగా ఆయన అయితే ఖచ్చితంగా పాన్ మసాలా యాడ్ అయితే ఆపేస్తారు. అండ్ వాళ్ళ పాప సితార, అమ్మ సితార తల్లి, ఈ వీడియో నువ్వు చూస్తే నీకు అర్థమైంది కాబట్టి నాన్నగారి చేత ఆ యాడ్ ఆపించా. అమ్మ నాన్నగారు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరు చేసినా సరే మంచి యాడ్స్ చేయండి. వచ్చినప్పుడు హ్యాపీగా సర్వీస్ చేస్తారా, మీరు ఆస్తులు పెంచుకోవడం మీ ఇష్టం, డబ్బు సంపాదించాలి, నో డౌట్. డబ్బు సంపాదించుకోండి, 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించేయండి, ఏం పర్లా. ఎందుకంటే ఉన్నంతలో ఎంతకంత మీరు సేవ చేస్తున్నారు, ఆ విషయం మీరు బంగారం. బట్ ఆ పాన్ మసాలా యాడ్ మాత్రం నా వల్ల అవ్వట్లేదు తల్లి. సొసైటీ చాలా మంది డైజెస్ట్ చేసుకోలేదు, అదైతే మాత్రం. ఈవెన్ ఆ థమ్స్అప్ కూడా ఆపితే మాత్రం సింప్లీ సూపర్ అంటారు, అంత మాత్రం. ఆ ముందైతే పాన్ మసాలా యాడ్ అయితే ఆపించండి. ఒకవేళ కనుక ఆపకపోతే దాని ద్వారా వచ్చే డబ్బుతో మీకు పనులు కనుక ఉంటే ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి. ఖచ్చితంగా మొన్న కానీ చలానా కానీ కట్టిన అభిమానం ఉన్నట్టు చూసారా, అలా అభిమాన సంఘాలు కొంత ఫండ్ అనేది వేసేసి ఆ డబ్బులు పాన్ మసాలా యాడ్కి వచ్చే డబ్బులు మీకు ఇస్తారు. దాంతో మీరు కూడా మంచి పనులు చేసేయండి, ఏం పర్లేదు. ఓకేనా, ప్లీజ్.